హాయ్ అండి. వన్ మోర్ డైలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక మేమైతే శ్రీకాకుళం జర్నీ చూసారు కదా థంబ్‌నెయిల్. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. 6:40 అయింది కరెక్ట్‌గా. కాంప్లెక్స్ దగ్గర ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తుంటే భలే అనిపించింది మార్నింగ్. ఇంకా సైడ్ ఆ వాల్స్‌కి అయితే పెయింటింగ్ అది చాలా బాగుంది. ఇంకా నా ముందు కూర్చున్నాడు కదా వాడైతే మా అబ్బాయి. మా అమ్మాయి అయితే ఇంకా ముందు కూర్చుంది మా హస్బెండ్ ముందు. ఇంకా 6:40 అయినా కానీ ఎండ అయితే అసలు మామూలుగా లేదు. ఇంక ఇప్పుడు ఎలాగ ఉందంటే మేము ఇంకా లేట్ అయ్యామంటే ఇంకా ఎండకు దొరికిపోతాము. అందుకని చెప్పేసి కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ అయినా కానీ ఎక్కడికక్కడే ట్రాఫిక్ సిగ్నల్స్. ఇంకా అనంతపురం వెళ్ళే వరకు ఇంక అంతే అలాగనే ఉన్నాయి మొత్తం అంతన. ఇంకా రీసెంట్గా త్రిశూలం కట్టారు కదా కైలాసగిరి దగ్గర, అదైతే వీడియోస్లో కనిపిస్తుంది చూడండి. నాకు వీలైనంత వరకు తీశాను. బాగుందంట అందరూ చెప్పారు. బట్ నేనైతే ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. వెళ్ళాలి వీలు చూసుకొని నేను కూడా. ఇంకా నేను మెయిన్గా వెళ్తున్న పని అయితే అన్నయ్య మ్యారేజ్ కోసం అయితే వెళ్తున్నాను. పెద్దనాన్న వాళ్ళ అబ్బాయిది. మా నాన్నమ్మకి ఇద్దరు అబ్బాయిలు, నాన్న పెద్దనాన్న. నాన్నకైతే మేమిద్దరం అమ్మాయిలమే, అక్క నేను, ఇద్దరికి మ్యారేజ్లు అయిపోయి. ఇంకా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయికి అయితే పెద్దోడికి ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది అన్నయ్యకి. ఇంకా తమ్ముడు ఉన్నాడు. ఇంకా వాడి మ్యారేజ్ కోసమే ఈరోజు అయితే వెళ్తున్నాము. 10th మ్యారేజ్ అనమాట, వెన్స్డే. ఇంకా మేమైతే సండే స్టార్ట్ అవుతున్నాము. మండే పెళ్ళికొడుకుని చేయడం అవన్నీ ఉంటాయని చెప్పేసి. ఇంకా క్రిస్టియన్ మ్యారేజ్ అన్నయ్యది అయితే నాకు వీలున్నంత వరకు వీడియోస్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. లేదనుకుంటే మరి ఇంకా చెప్పలేను, కానీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. లాంగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, నా లైఫ్ స్టైల్, పిల్లలతో నేను బయట వర్క్ చేసుకుంటూ ఎలాగ మేనేజ్ చేసుకుంటాను అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా మార్నింగ్ అయితే రోడ్ సైడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా చెట్లు, ఎంత బాగున్నాయి అసలు. అంత హెవీ ట్రాఫిక్లో ఉంటే అసలు అవన్నీ మనం అబ్జర్వ్ చేయము. ఎక్కువ ట్రాఫిక్ అది లేదు కాబట్టి సైడ్కి అది చూసుకొని వెళ్తుంటే భలే అనిపించింది. ఇంకా అనంతపురం దాటిన తర్వాత అయితే ఇంకా రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి హైవే మీద. మేము ఇంకా 8:30 అయిపోయింది. టిఫిన్కి అయితే ఆగాము. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయకపోతే మళ్ళీ వెళ్ళినప్పటికీ 10 అయిపోద్దని చెప్పేసి టిఫిన్కి అయితే ఆగిపోయాము. ఇంకా మా హస్బెండ్ అయితే పొద్దున్న ఎవరైనా ఇడ్లీ అవి తింటారు, మీరు పూరీలు తింటున్నారు అని అంటున్నాడు. అందుకని మేము నవ్వుతున్నాము. ఇంక టిఫిన్ తినేసి వెంటనే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఇంకా ఉన్న కొలది ఎండ ఎక్కువైపోద్ది కదా అని చెప్పేసి ఇంకా పిల్లలైతే ఎండకి అప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు. వేడి గాలి తగిలేస్తుంది బండి మీద. ఇంకా టోల్గేట్ దాటామంటే సగము వచ్చేసినట్టుగా, హాఫ్ అన్ అవర్ అయిపోయినట్టుగా, ఇంకో 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఈరోజు టోల్గేట్ దగ్గర మార్నింగ్ అసలు పువ్వులు కానీ ఇంకా తినేవి ఉంటాయి కదా శనక్కాయలు, బొప్పస్ ముక్కలు, అవి ఏమీ రాలేదు. పువ్వులు ఉంటే నేను ఆపి తీసుకుందామని అనుకున్నాను, అసలు పువ్వులు కూడా రాలేదు. ఇంకా అక్కడ కూడా ఆపాల్సిన పని లేదు, డైరెక్ట్గానే వస్తాము. ఇప్పుడు మేమైతే డైరెక్ట్గా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్క వాళ్ళు, మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. అక్క వాళ్ళ ఊరు అయితే చాలా బాగుంటుంది. రోడ్ సైడ్లో అదంతా చెరువులు అవన్నీ. ఇప్పుడు ఎండ కదా, అంత ఎక్కువ వాటర్ అది లేకపోయినా కానీ చూడడానికి బాగున్నాయి. ఇంక ఇక్కడ కొండ మీద అయితే ఒక టెంపుల్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఏటన్నది నాకు కూడా తెలియదు టెంపుల్ నేము, ఈసారి కనుక్కుంటాను. ఫైనల్గా అక్క వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.